అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను కీమోథెరపీ గురించి చెప్తున్నాను. చాలామంది పేషెంట్లు డాక్టర్ గారు ముక్క పరీక్ష చూసిన తర్వాత అమ్మ మీకు ఈ కీమోథెరపీ అనేది ఎక్కించాలి, ఈ రేడియేషన్ ఎక్కించాలని చెప్తుంటారు. కానీ పేషెంట్లు భయపడిపోయి కీమోథెరపీ అంటే ఏమిటో, ఏమి ఎక్కిస్తున్నారో మాకని చెప్పేసి చాలామంది ఆ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇంటికి వచ్చేస్తున్నారు. చివరి దశలో వెళ్ళి మళ్ళీ మాకు ఆ ట్రీట్మెంట్ కావాలని అడుగుతున్నారు. అలా ఎవ్వరు కూడా చేయొద్దండి. డాక్టర్ గారు మొదటి స్టేజ్లో కానీ రెండవ స్టేజ్లో కానీ ఉన్నప్పుడు ఈ కీమోథెరపీ మీకు ఇవ్వాలమ్మా అని చెప్పినప్పుడు తప్పనిసరిగా తీసుకోండి. ఎందుకంటే కీమోథెరపీ అంటే ఏమో ఎక్కించరండి. క్యాన్సర్కి సంబంధించినటువంటి మందుని గ్లూకోజ్ బాటిల్లో మనం రోజు ఎక్కించుకుంటాం కదా, గ్లూకోజ్లో నార్మల్ సలైన్ 5% డెక్స్ట్రోజ్ అనే మందులో, అటువంటి గ్లూకోజ్లో ఆ క్యాన్సర్ మందుని ఎక్కిస్తారు. ఎక్కించి మామూలుగా మనం గ్లూకోజ్ ఎలా అయితే నరానికి సూది పెట్టుకుంటామో అలాగే నరానికి సూది పెట్టి ఆ క్యాన్సర్ మందుని గ్లూకోజ్లు వేసి మన శరీరానికి ఎక్కిస్తారు. అంతేనండి. దానివల్ల కొన్ని దుష్ఫలితాలు ఉంటాయి. కొంతమందికి జుట్టు ఊడిపోతుంది, వామిటింగ్స్ వచ్చిన సెన్సేషన్ ఉంటుంది, అలాగే డయేరియా కూడా వస్తుంది, అంటే విరోచనాలు. ఇదే కొంతమందికి ఎలాంటి ఇప్పుడు కోలాన్ క్యాన్సరు, తర్వాత బ్లడ్ క్యాన్సరు, అలాంటి వాటికి ఈ కీమోథెరపీ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే మోషన్స్ అవ్వవు, వాంతులు అవ్వవు, వాళ్ళు మామూలుగానే తింటూ ఉంటారు. ఎగ్జాంపుల్, మా నాన్నగారికి కోలాన్ క్యాన్సర్ వచ్చింది. ఆయన 6 సార్లు కీమోథెరపీ తీసుకున్నారు. ఆయనకి వాంతులు కానీ విరోచనాలు కానీ ఎలాంటి సమస్య లేదు. ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయన 3వ స్టేజ్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆయన 6 సంవత్సరాలు హెల్దీగా బతికారు. ఆ తర్వాత ఇబ్బంది వచ్చింది. చూశారండి. అందుకే నేను చెప్తున్నాను, క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల కొంతమంది 3వ స్టేజ్లో తీసుకున్న కూడా 10 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారండి. మేము ఎంక్వైరీ చేసి కౌన్సిలింగ్ చేస్తున్నాం కదా, అట్లా. కాబట్టి మీరు ఎవ్వరు కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి డాక్టర్ చెప్పిన మాట వినాలి. ఎవ్వరు కూడా వెనుకంజ వేసి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇంటికి రావద్దు. ఎందుకంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఆరోగ్యశ్రీలో చాలా వరకు అన్ని రకాల ట్రీట్మెంటు 195% ట్రీట్మెంట్ ఇస్తుంది ఉచితంగా. అలాంటి ఉచిత సేవను మనమందరం ఉపయోగించుకోవాలి. అలాగే మెహదీ నవాజ్ జంగ్ అంటే ఎంఎన్జీ హాస్పిటల్ లక్డికాపూర్లో ఉంది. ఆ హాస్పిటల్లో ఎంతోమంది రోగులు, పేదవాళ్ళు ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ పొందుతున్నారు. అలాగే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ ఉంది, వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి మనమందరము ఒకటై తప్పనిసరిగా ఈ క్యాన్సర్ని అరికట్టాలంటే ధూమపానం అంటే పొగాకు నమలటం కానీ, చుట్టా సిగరెట్ తాగటం మానివేయాలి. అలాగే మద్యపానాన్ని కూడా బంద్ చేయాలి. అలాగే మన జీవనశైలి కూడా తేడా తీసుకొచ్చుకోవాలి. జీవనశైలి అంటే మనం నివసిస్తున్న ప్రదేశాన్ని కూడా చూసుకోవాలి. అంటే ఫ్యాక్టరీస్ ఉన్న చోట పొల్యూటెడ్ అనమాట ఆ వాతావరణం. అలాంటి వాతావరణంలో నివసించకుండా ఉండేలాగా చూసుకోవాలి. మనం తీసుకుంటున్నటువంటి రెడ్ మీట్ అని చెప్పాం కదండి, మటను, తర్వాత కౌ మీటు, ఆ తర్వాత పిగ్ మీటు, ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇలా మన జీవన విధానాన్ని మార్చుకోవటం వల్ల కూడా చాలా వరకు మనం ఈ క్యాన్సర్ని తగ్గించేటటువంటి అవకాశం ఉంది. అలాగే మనం తీసుకున్నటువంటి కీమోథెరపీ వల్ల ఫస్ట్ స్టేజ్లో వాళ్ళు 20 సంవత్సరాలు కాదు, అసలు లైఫ్లో మళ్ళీ క్యాన్సర్ తిరిగి రాకుండా బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. 2వ స్టేజ్లో వాళ్ళు కూడా బతికారు. కాకపోతే 3వ స్టేజ్ కొంచెం అనుమానించవలసి ఉంటుంది. 4వ స్టేజ్ వాళ్ళు కూడా కొంచెం, అంటే అన్ని చోట్ల అది వస్తుంది కాబట్టి వాళ్ళు బ్రతికే అవకాశం తక్కువగా ఉంటుందని డాక్టర్ చెప్తారు. కానీ మా ఇంట్లో నాకు తెలిసిన ఒక వ్యక్తి 1 సంవత్సరం అయింది, ఆమెకి లాస్ట్ స్టేజ్ అని చెప్పారు డాక్టర్ గారు. కానీ ఆమె డాక్టర్ గారు రాసినటువంటి ఒక ట్రీట్మెంట్ని తీసుకుంటుంది. అంటే ఆమె జీవితకాలం ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పారు డాక్టర్ గారు. ఆమె వాడుతుంది చక్కగా. ఒక్కరోజు కూడా ఆమె ట్రీట్మెంట్ని మిస్ చేయలేదు ఇంతవరకు. చక్కగా ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆమె ఆరోగ్యంగా ఉంది. ప్రతిరోజు కూడా ఆమె డ్యూటీకి వెళ్ళి ఆమె సంపాదించుకొని చక్కగా బతుకుతుంది. తన కొడుకుని చూసుకుంటుంది. తన కొడుకు కోడలు కూడా ఆమె చాలా చక్కగా చూసుకుంటారు. ఆమెకి మెంటల్ టెన్షన్ లేకుండా చాలా ఆరోగ్యంగా ఉంది. తన పని తను చేసుకుని బ్రతుకుతుంది. కాబట్టి డాక్టర్ గారు చెప్పారు ఆమెకి, అమ్మ మీరు జీవితకాలము 4th స్టేజ్ అని భయపడద్దు, ఈ మందులు తీసుకోండి అని చెప్పారు. మేము కూడా వేరే దగ్గర ఎంక్వైరీ చేసాం. ఇలా లాస్ట్ స్టేజ్లో కూడా ఆమె 6 సంవత్సరాలు అయింది ఇప్పుడు బతకబట్టి. ఇంకా కూడా ఆమె ఇంట్లో పనులు చేసుకుంటూ చక్కగా తన భర్తని పిల్లల్ని చూసుకుంటూ బ్రతుకుతుంది. ఒక వ్యక్తిని చూసాం మేము, అతను కూడా 2nd స్టేజ్ అయినా కూడా ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది అతనికి వచ్చి. అతను కూడా కీమోథెరపీ తీసుకున్నాడు, చాలా ఆరోగ్యకరంగా ఉన్నాడు. ఫ్రెండ్స్, మనమందరం కూడా ఒకటై ఈ క్యాన్సర్ని తరిమి కొట్టాలంటే మనం ఇవన్నీ పాటించాలి. ప్రతి ఒక్కరము మనం ముందడుగు వేస్తే మన ప్రపంచాన్ని మార్చి మనం క్యాన్సర్ అనే మహమ్మారి నుంచి కాపాడవచ్చును.
థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.